హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం తీసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే సంక్రాంతి లోపే విఆర్ఓ వ్యవస్థ అంటూ వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే మనకు రోజుకొక వార్త అయితే రావడం జరుగుతుంది. సంక్రాంతి లోపే విఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ ఈ శాఖకు సంబంధించిన మంత్రి అయితే పేర్కొనడం జరుగుతుంది. సో గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రాత్రికి రాతే రద్దు చేసింది. సంక్రాంతిలోగా దీనిని తిరిగి పునరుద్ధరిస్తామంటూ దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ, పాత వీఆర్ఓలు వీఆర్ఏల సర్దుబాటు, గ్రామ రెవెన్యూ అధికారులుగా పునరుద్ధరణ, రెవెన్యూ శాఖ మంత్రి అంటూ వార్త చూసుకోవచ్చు. మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తామంటూ రెవెన్యూ శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరుగుతుంది. గతంలో వివిధ శాఖల్లోకి సర్దుబాటు అయిన వీఆర్ఓలు వీఆర్ఏలో ఎంపిక చేసిన వారిని మళ్ళీ 10,954 రెవెన్యూ గ్రామాల్లో నియమిస్తామంటూ చెప్పడం జరుగుతుంది. సో ఎంపిక చేసిన వారిని అనే దగ్గర మరి ఏ విధమైన కండిషన్స్ ఉంటాయంటూ మనకైతే స్పష్టంగా అయితే పేర్కొనడం లేదు. సో గతంలో ఒకసారి అయితే మనకు దీనికి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్స్ అంటూ పేర్కొనడం జరిగింది. మరి ఇందులో కూడా కొద్దిమంది పాత శాఖకు రావడానికైతే సుముఖంగా లేరంటూ మనకు వార్త కూడా చూసుకోవచ్చు. సో వారికి విల్లింగ్ అన్విల్లింగ్ అంటూ కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో చాలా వరకు అయితే అన్విల్లింగ్ అని చెప్పి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరిని ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది, మరి ఎవరికి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, సో ఇదైతే కొద్దిగా క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజన్ అయితే గురి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరో 1000 మందిని కూడా సర్వే సెటిల్మెంట్ విభాగంలోకి తీసుకుంటామంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎవరిని తీసుకుంటారు, ఎవరిని తీసుకోరు, ఎవరికి అవకాశం ఇవ్వడం జరుగుతుందనే విషయాల మీద అయితే మనం చూసుకోవచ్చు. సో మనకు తెలిసిన సమాచారం మేరకైతే డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఉన్నవారిని మాతృ సంస్థకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందంటూ మనకైతే సమాచారం రావడం జరిగింది. సో మిగిలిన వారికి సంబంధించి త్వరలో మనకు ప్రభుత్వం దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీలో భాగంగా కొన్ని ఉద్యోగాలు సృష్టించే క్రమంలో దీనికి సంబంధించి కూడా కొన్ని పోస్టులు అయితే నియమించవలసి ఉంటుంది. సో ఇలాంటి పోస్టులు అన్నీ కలిపితేనే మనకు దాదాపు 2 లక్షల ఉద్యోగాల వరకు లెక్కకు రావడం జరుగుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ దీనికి కొంత సమయం అయితే తీసుకునే అవకాశం ఉంది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీకు వెంటనే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 317 జీవో బాధితులకు న్యాయం చేయాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు. నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 317 జీవో అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి బాధితులకు న్యాయం చేయాలంటూ వీరైతే పేర్కొనడం జరుగుతుంది. దీనిపైన సబ్ కమిటీ విచారణ పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా రిపోర్టుకు సంబంధించి సమాచారం కూడా బయటకైతే రావడం లేదు. సో దీనిపైన ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించి 317 జీవో బాధితులకు న్యాయం చేయాలంటూ వారైతే కోరడం జరుగుతుంది. అదేవిధంగా కొలువుల కలలు నెరవేరుతున్న వేరంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే ఎన్నో కుటుంబాలలో కొంత వెలుగులు నింపుతుందంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో 55,000 వరకు ఉద్యోగ నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది. సో ఇదైతే 55,000 కుటుంబాలలో వెలుగులు నింపినట్టుగా మనం భావించవచ్చు. సో గత ప్రభుత్వం నోటిఫికేషన్ అయినప్పుడు కూడా సానుకూలంగా స్పందిస్తూ దానికి సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తి చేసి వారికి నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది. ఎలాంటి కోర్టు వివాదాలు లేకుండా వాటిని పరిష్కరించి వాయిదాలు వేయకుండా పరీక్షలు నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఇదైతే కొంత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల కొంత సానుకూల ధోరణి ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. సో ముందు ముందు కూడా మనకు చాలా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. గత ప్రభుత్వం లాగా నోటిఫికేషన్ వస్తాయా రావా, వాయిదా పడుతుందా పడదా, ఇలాంటి అనుమానాలు ఏవి లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ డెడికేషన్ తోటి కొనసాగించే ప్రయత్నం చేయండి. సో ఒక 2 రోజులు లేట్ అయినా కూడా 90% అయితే ఉద్యోగం సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి సక్సెస్ అయ్యే వరకు పోరాటం చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను. మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన నా శక్తి మేరకు మీకైతే ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే టౌన్ ప్లానింగ్ ఖాళీల భర్తీ ఎప్పుడో అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సో 200 పోస్టులు ఇవ్వాలంటూ జిహెచ్ఎంసీ అభ్యర్థన. ప్రస్తుతం పని భారానికి అవసరమైన ఉద్యోగులు 400 వరకు అంటూ జిహెచ్ఎంసీ అయితే పేర్కొనడం జరిగింది. సో ఒక ప్రధాన కార్యాలయం, 6 జోన్లు, 30 సర్కిళ్ళు కనుకరించని ప్రభుత్వం అంటూ వార్త చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అయితే ఎస్టాబ్లిష్మెంట్కు 200 జూనియర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్కు 119 ఏడబ్ల్యూలు అంటూ వార్త ఇవ్వడం జరిగింది. సో మనకు టౌన్ ప్లానింగ్కి సంబంధించి జిహెచ్ఎంసీ అయితే
ప్రభుత్వానికి అభ్యర్థన చేస్తున్నట్టు మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే ప్లానింగ్ విభాగంలోని 200 పోస్టులను భర్తీ చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికైతే జిహెచ్ఎంసీ గతంలోనే లేఖ రాసింది. కానీ ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. కానీ జిహెచ్ఎంసీకి మాత్రం జూనియర్ అసిస్టెంట్ 200 పోస్టులను భర్తీ చేసింది. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగానికి 119 అసిస్టెంట్ ఇంజనీర్లను కూడా పంపించిందంటూ పేర్కొనడం జరిగింది. కానీ టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఖాళీలు మాత్రం భర్తీ చేయడం లేదు. దీనిపైన ప్రభుత్వం కొంచెం సానుకూలంగా స్పందించి టౌన్ ప్లానింగ్ అధికారులను పంపించాల్సిందిగా జిహెచ్ఎంసీ కోరడం జరుగుతుంది. సో ప్రస్తుత అవసరాలకు 400 మంది అవసరం అయినప్పటికీ 60 మందితోటే పని భారాన్ని నెట్టుకు రావడం జరుగుతుందంటూ కొంత వారైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనిపైన మనకు త్వరలోనే ఖాళీల భర్తీలో భాగంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి విధి విధానాలు కూడా మన ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేటి నుంచి గ్రూప్ 2 ఆల్ టికెట్స్ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. 1368 కేంద్రాల్లో పరీక్షలు, 783 పోస్టులకు గాను ఈ రోజు నుంచి అయితే ఆల్ టికెట్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేశారో వారైతే ఆల్ టికెట్ ముందుగానే డౌన్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ నెల 15, 16 తేదీల్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆల్ టికెట్ ఈరోజు ఉదయం 10 గంటలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థుల కోసం గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఎల్ఐసి ప్రత్యేకంగా కొత్త స్కాలర్షిప్ స్కీమ్ని అయితే ప్రారంభించింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 పేరిట ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. 2021, 22 అదేవిధంగా 22, 23, 2023, 24 అకాడమిక్ సంవత్సరాల్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్న వారు అర్హులు. కనీసం 60% మార్కులు ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2024, 25లో కూడా ఉన్నత విద్య చదవాలని భావించే విద్యార్థులకు కూడా జనరల్ స్కాలర్షిప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. సో ప్రతి రూపాయి కూడా విలువైందే కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అప్లై చేయండి. స్కాలర్షిప్ వస్తే అదృష్టంగా భావించండి. అదేవిధంగా నిధులు లేని విదేశీ విద్యానిధి అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. ఏడాదిగా నిలిచిన ప్రభుత్వ పథకం, పై చదువుల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు, రేపు మాపు అంటూ కాలం వెల్లడిస్తున్న సర్కారు, ఆర్థిక భారంతో సతమతమవుతున్న తల్లిదండ్రులు, బీసీ శాఖ పరిధిలోనే 4984 పెండింగ్ ఫైళ్లు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ప్రభుత్వం ఈ విషయం కూడా కొంచెం ఆలోచించి నిధులు విడుదల చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి రూపాయి విలువైందే కాబట్టి పేదింటి విద్యార్థులు ఈ స్కాలర్షిప్ నమ్ముకుని కూడా కొద్దిమంది వెళ్ళే అవకాశం ఉంది. సో కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి సంబంధించిన నిధులు అయితే ఇచ్చే ప్రయత్నం చేయాలి. సో ఎవరైనా విదేశీ విద్యానిధి కింద ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విదేశీ విద్యానిధికి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూసుకొని మీరు కూడా బయటకు వెళ్ళే వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది స్ప్రింగ్ సీజన్ మరియు ఫాల్ సీజన్కి సంబంధించి 2 సార్లు అయితే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మనకు స్ప్రింగ్ సీజన్కు 150 మందిని, ఫాల్ సీజన్కు 150 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి 20 లక్షల వరకు నిధిని అయితే సమకూర్చడం జరుగుతుంది. ప్రయాణ ఖర్చుల కింద 50,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 8 నెలల్లో ఇంటింటికి ఇంటర్నెట్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ తీసుకొస్తామంటూ వార్త చూసుకోవచ్చు. ఎప్పుడైతే రవాణా సదుపాయాలు, ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందో అప్పుడు అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికైతే ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తే అత్యవసర సేవలు అతి తక్కువ సమయంలోనే అందడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి విషయం అరక్షణంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫార్వర్డ్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా 3 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవల ప్రారంభోత్సవం అంటూ వార్త చూసుకోవచ్చు. ఏదైనప్పటికీ మనకు త్వరలోనే ఇంటింటికి ఇంటర్నెట్ రాబోతుంది. సో దీంతో ఆర్థిక భారం కొంత తగ్గుతుందని చెప్పి మనకైతే పేర్కొనడం జరుగుతుంది. సో ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ఎన్నో లాభాలు అయితే సమకూరడం జరుగుతుంది. అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన 63 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే nild.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోండి. దీంట్లో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్, అకౌంటెంట్, నర్సు, స్పెషల్ ఎడ్యుకేటరు, యాక్టివిటీ టీచర్, లెక్చరర్ పోస్టులకు అదేవిధంగా క్లర్క్కు సంబంధించి పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్లో కూడా 19 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31 వరకు ఉంది. మరింత సమాచారం కోసం nhlml.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో కూడా 44 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 6 వరకు ఉంది. అదేవిధంగా
మంగళూరులోని న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ కూడా 33 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 27 వరకు ఉంది. అదేవిధంగా చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ కూడా 152 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 23 వరకు ఉంది. అదేవిధంగా న్యూఢిల్లీలోని ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ కంపెనీ లిమిటెడ్లో కూడా 40 పోస్టులకు సంబంధించి దరఖాస్తు స్వీకరిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 23 వరకు ఉంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో కూడా 6 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం అయితే stpi.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.